సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. కానీ రాజలక్ష్మి గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తూర్పు అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు పడమర అంటారు. వీళ్ళిద్దరికి అస్సలు పడదని చెప్పేసి చెప్తుంటే వింటుంటాం మేము కూడా అక్కడ ఇక్కడ. అలాంటిది రాజలక్ష్మి గారు ఆయన పోర్ట్ఫోలియో అంటే ఆ క్యాబినెట్లో ఒక పోర్ట్ఫోలియో రాజశేఖర రెడ్డి గారి హయాంలో చేశారు, చేయగలిగారు అంటే ఎలా కుదిరింది అసలుకి? లాస్ట్లో మళ్ళీ శ్రీ సంక్షేమ చైల్డ్ వెల్ఫేర్ కూడా చేశారు అనుకుంటా, నాకు గుర్తుంది. ఎలా కుదిరింది అంటున్నాను అసలుకి. ఎలా కుదిరిందని ఇంకా రాజశేఖర రెడ్డి గారిని అడగాలండి. రాజశేఖర రెడ్డి కాదు, ఇద్దరు లేనప్పుడు ఇంకా జరిగిపోయినటువంటి దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకోవడం అనేది కూడా అప్రస్తుతం అని నేను అనుకుంటాను. అది ఎలా వచ్చిందో ఏంటో తెలియదండి. ఆ రోజు నేను అసలు హైదరాబాద్లో లేను, ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీలో ఉండేటప్పుడు నాకు రాత్రి 12 తర్వాత ఫోన్ వచ్చింది. ఈ మధ్య రేపు క్యాబినెట్ ఇది స్వేరింగ్ ఉంది, మిమ్మల్ని మంత్రిగా తీసుకుంటున్నాము, మీరు అటెండ్ అవ్వాలి అని. నేను మార్నింగ్ ఫ్లైట్లో బయలుదేరి వచ్చాను. అయితే దాని ముందు ఏం జరిగిందో, దాని వెనక ఏం జరిగిందో, దాని వెనక ఎవరుండారో, ఎవరు ప్రమేయమో ఇది నేను ఆలోచించలేదు. ఆ రోజుల్లో ఒక అవకాశం వచ్చింది, మనం న్యాయంగా ఉపయోగపడేటట్టు చేద్దామని అనుకున్నాను తప్ప ఇంకేం లేదు. జనార్దన్ రెడ్డి గారి రియాక్షన్ ఏంటి మంత్రిగా అయిన తర్వాత? చాలా కామ్గా ఉండేవాళ్ళు అండి. ఆయన బయటపడేవాళ్ళు కాదు, కోఆపరేట్ చేసేవాళ్ళు నాకు బాగా. ఏదైనా అవసరమైతే అంటే సలహా మాత్రమే లేండి, ఇంకేం కాదు. ఇంటర్ఫియర్ అవ్వడము అటువంటి ఇప్పుడు లేదు. లేదు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నేను ఇంటర్ఫియర్ కాలేదు, నేను మంత్రిగా ఉన్నా ఆయన ఇంటర్ఫియర్ కాలేదు. ఎవరు చేయాలనుకుంటే ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళని చేసామే కానీ ఒకరికొకరు వెనక్కి లాగడం, ముందుకు తోయడము అదేం లేదు. కానీ అంత ఎంకరేజ్ చేసిన రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్స్లో నేదురుమల్లి రాజలక్ష్మి గారు ఓడిపోవడంలో క్రియాశీలక పాత్ర పోషించారనే మాట వాస్తవమా? ఈరోజు మీరే ఆన్సర్ చేయాలి. నేను నమ్మనండి దాన్ని, నేను నమ్మను. మాకు ఒక ఆనవాయితీ ఉంది వెంకటగిరిలో. 2 సార్లు గెలిచిన తర్వాత 3వ సారి తప్పనిసరిగా ఎటువంటి వ్యక్తినైనా అక్కడ ఓడిస్తారు. ఎంత మంచి పనులు చేసినా ఈవెన్ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిన తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిపోయారు కదండి. అవును, మరి ముఖ్యమంత్రిగా ఆయన ఎన్ని ఆలోచనలు చేశారు, ఎంత పనులు చేసినారు, ఎంత డెవలప్మెంట్ జరిగింది వెంకటగిరిలో, వెంకటగిరి రూపురేఖలు ఎలా మారినాయి అది అందరికీ తెలుసు. అది అందరికీ తెలుసు, అందరూ చెప్తారు. ఈ రోజు ఇప్పుడు విలేజ్కి పోయినా కూడా, అమ్మా ఈ రోడ్ నువ్వు వేసావు, ఈ నీళ్లు నువ్వు ఇచ్చావు, ఈ ఇల్లు నువ్వు ఇచ్చావు, ఈ లైట్ నువ్వు ఇస్తే వెలుగుతుంది, ప్రతిదీ వాళ్లే చెప్తారు. మనకంటే ముందు వాళ్లే చెప్తారు. ప్రతిదీ చేసామనేది తెలుసు, చేయగలముననేది తెలుసు, ఎక్కడెక్కడ ఏ మార్పు తెచ్చినాము, ఎన్ని బిల్డింగ్లు ఇచ్చినామని అనేది తెలుసు, ఎంత హౌసింగ్ కాలనీలు ఇచ్చాము. ఈరోజు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని 2035 వరకు వచ్చే పాపులేషన్ని లెక్కలో పెట్టుకొని మంచినీటి సమస్య తీర్చాను నేను వెంకటగిరిలో. విపరీతమైన మంచినీటి సమస్య ఉండేది. సమ్మర్ వచ్చింది అంటే ఎన్ని ట్యాంకర్లు పెట్టినా కూడా సరిపోయేటి కాదు. అటువంటిది ఎప్పటికీ కూడా నీళ్ల సమస్య అనేది ఉండకూడదు అనేటటువంటి ఆలోచనతో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది నేను ప్రయత్నం చేసి ఇస్తే, నేను విలేజర్స్తో కూడా కొంత విభేదించారు నాతో. ఏంటంటే మా పొలాలు పోతున్నాయి, మా పొలం మునిగిపోతుంది, మా విలేజ్లో మాకు ఇది లేకుండా పోతుంది అని చెప్పి నాతో శత్రుత్వం కూడా నేర్పినారు కొంతకాలం. అటువంటి వాళ్ళు ఈరోజు మనం వెంకటగిరి ఒక ఎలక్షన్కే పోండి, మామూలుగా మాట్లాడండి, ఏది మాట్లాడినా కూడా ఆ రాజలక్ష్మి పుణ్యం అమ్మ ఈరోజు నీళ్లు తాగుతా ఉన్నాం అందరూ. ఒక్క దిగులు లేకుండా ఇంట్లో కూర్చొని కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చేస్తా ఉన్నాయమ్మ. ఈ మాట నేను విన్నాను గత ఎలక్షన్లో. మరి వెంకటగిరి టౌన్ అంతా అదే మాట చెప్పారు. ప్రతి ఇంటికి అమ్మా దండం పెడుతున్నామమ్మా, నీకు నీళ్ల సమస్య అనేది లేకుండా చేసావునని వాళ్ళ నోటిగుండా వాళ్ళే చెప్పారు. నాకై నేను దాన్ని ప్రస్తావించలేదు. విలేజ్లకు పోతే ఈ రోడ్డు నువ్వు వేసిందేనమ్మా, ఈ బిల్డింగ్ నువ్వు ఇచ్చావమ్మా, అది లైట్ నువ్వు ఇచ్చావమ్మా, ప్రతిదీ వాళ్ళే నాకు ఎదురు వచ్చి చెప్పారు. మరి నువ్వు ఓటేదండి? అది జనం మనస్తత్వం ఎలా ఉంటుందో, చేసిన పనిని గుర్తు పెట్టుకొని ఉన్నారు, మళ్ళీ మర్చిపోలేదు. గుర్తు పెట్టుకున్నారు కానీ ఓటు మాత్రం వేయలేదు. అదే జనార్దన్ రెడ్డి ఫ్యామిలీ, అదే రాజలక్ష్మి పోయింది, పంపించేశారు. అలాగే జనార్దన్ రెడ్డి కూడా సీఎంగా చేసి
అన్ని మంచి పనులు, అంత డెవలప్మెంట్, అంత ఆలోచించి నియోజకవర్గాన్ని చేస్తే ఆయన సీఎంగా తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిచ్చారు. ఓకే. నేను మంత్రిగా చేసిన తర్వాత కంటెస్ట్ చేస్తే ఓడిచ్చారు. మొన్న మీ అబ్బాయిని మొన్న మా ఓడించారు. అబ్బాయిని ఓడిచ్చారు. ఉమ్. అలా అయినా మీకు వెంకటగిరే కావాలి. కావాలి. అది వెంకటగిరిని మేము దత్తత తీసుకున్న లెక్కలో ఉంటుందండి మా ఆలోచన. ఏ మంచి పనిని, ఏ కొంచెం ఇదైనా కూడా ఒక ఫండ్ తీసుకొచ్చి ఇవ్వగలం, ఇక్కడ ఏం పెట్టగలం, ఏం చేయాలా, ఏ మార్పు చేస్తే బాగుంటుంది. రోజు ఒక బెటాలియన్ వచ్చిందన్నా, ఒక నిమ్మ పరిశోధనా కేంద్రం వచ్చిందన్నా, ఒక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ వచ్చిందన్నా, ఒక కాలేజీ కాంప్లెక్స్ వచ్చిందన్నా, అంతా మా ఆలోచనే, మేము చేసిన పని. ఓకే.